వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అమ్మవారు తాంబూలం వేసుకున్నారండి. ఆ తాంబూలం పేరేమిటి? కర్పూర వీటిక. ఊరికిన తమలపాకు చుట్టేసినంత మాత్రం తాంబూలం కాదండి, దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇలాగా అమ్మవారికి ప్రేమగా పూజ చేసేటప్పుడు ఏదో తమలపాకులు పడేసావు, ఏదో పూజ చేసావు, ఏదో పువ్వులు విసిరేసామని కాకుండా అమ్మవారికి సమర్పిస్తున్నామని భావంతో చెయ్యాలి. అప్పుడే నిజమైనది. ఏదో చేయొద్దండి, ఏదో చేయలేనప్పుడు ఆపేయండి. చక్కగా చెయ్యాలి. ఏదైనా ఎలా ఉండాలో కర్పూర వీటిక. కర్పూర వీటిక అంటే ఎలా ఉండాలో లక్షణం ఉందండి. అది ఇలా శ్రద్ధగా ఒక్కొక్కటి సమకూర్చుకోవాలి. ఏలా లవంగ కర్పూర కస్తూరి కేశరాదిభి జాతీఫలధలై పూగై లాంగల్యూషణ నాగరై చూర్ణై ఖదిరసారైశ్చ యుక్తా కర్పూర వీటిక. కర్పూర వీటిక డెఫినేషన్ అండి ఇది. ఇలా ఉంటేనే కర్పూర వీటిక. అంటే ఏదో తమలపాకులు ఇచ్చి తాంబూలం పెట్టేయండి అంటే లాభం లేదు. అమ్మ అక్కడ వక్కలు ఉంటే పడేయండి, అక్కడ వక్కపొడి ప్యాకెట్ ఉండేది పెట్టేయండి, అది కాదు. అది ఇచ్చే తీరు చూడండి ఎలా ఉండాలో. అందులో ఆ ముందు ఆ తమలపాకులు శుద్ధంగా ఉండాలండి, మెత్తగా చక్కగా ఉండాలి, లేతదనం ఉండాలి. వాటిని ఆ కొనలు తీసి ఆ ఈనె తీసి దాంట్లో వెయ్యాలి. ఆ తర్వాత కట్టాలి దాన్ని. అమ్మవారికి కట్టేటప్పుడు పద్ధతి ఇదంతా కూడా. అందులో వెయ్యాల్సిన పదార్థాలు చూడండి. ఏల అంటే ఏలకలు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, పోక అంటే వక్కలు, చలవ మిరియాలు, ఇంకా తమలపాకులు, కాచు, ఈ సున్నం, ఇవన్నీ పెట్టి కట్టితే కర్పూర వీటిక అని పేరు. ఈ పదార్థములన్నీ కలిగితే ఇది అమ్మవారు వేసుకున్నట్ట కర్పూర వీటిక. దాని నుంచి వచ్చే పరిమళం పేరు ఆమోదము. ఆమోదం అంటే ఆనందము అని ఒక అర్థం, పరిమళం అని ఒక అర్థం. రెండింటికి అదే చెప్పారట. అంటే ఆనందం, అందరూ ఆహా అని తృప్తి పడే దాని పేరు ఆమోదం అండి. తృప్తి కలిగించే ఆనందం ఆమోదం. అలాగే ఆమోదం అంటే అందరికీ ఆనందం కలిగించేది ఆమోదం. అమ్మవారు వేసుకున్న తాంబూలం యొక్క పరిమళం వ్యాపించిపోయింది. ఆ పరిమళం ఎవరు చూసినా ఎంత బాగుందో అనిపిస్తుందట, అలాంటి పరిమళం. అందుకే ఆ పరిమళానికి ఆమోదం అని పేరు. ఎవరు ఆ వాసన చూసిన ఆహా అంటే దానికి ఆమోదం అని పేరు. అమ్మవారు కర్పూర వీటికి వేసుకుంటే అది వ్యాపించిపోయిందిట. ఎక్కడ వ్యాపించిపోయిందంటే మణిద్వీపంలోకి ఒక్కసారి వెళదాం. అక్కడున్న దిక్కులంతటా కూడా అమ్మవారి తాంబూలపు వాసనే వస్తుందిటండి. అందుకు కర్పూర వీటిక ఆమోద సమాకర్షత్ దిగంతర. దిగంతరములు దిక్కుల మూలల్ని ఆ పరిమళము ఆకర్షిస్తోందట. అంత చక్కగా వాసన వ్యాపించిపోయింది. అంత చక్కటి తాంబూలం వేసుకుంది ఆవిడ. నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ వాసనలు వ్యాపించిపోయాయి. దానితో ఇంకా అందం ఆ నవ్వుకి ఆ పలుకుకి కూడా వస్తున్నది. ఇక్కడ పరిమళమని ఎప్పుడు అంటారో ఒకటి తెలుసుకోవాలి. ఏదైనా అంతటా వ్యాపించిపోవడం కాకుండా అందరూ బాగుందండి నిజమే అని ఒప్పుకుంటే దానికి ఆమోదం అనాలండి. అందరూ చూసి బాగుందండి అని వ్యాప్తి చెందిపోవాలండి ప్రతివాడు. అదే కోరుకుంటాడు కదా. దీనికే మరొక పేరు కీర్తి, అంతే కదా. వాడు గురించి ఎవ్వడికి చెప్పండి, ఆయన నిజమేనండి మీరు చెప్పింది చాలా బాగుంది, ఆయన గురించి చెప్తే చాలా అందరికీ ఆనందం. ఆమోదించుట అంటే అంగీకరించుట కదా. ఆమోదము, ఆమోదించుట. బాగుందండి మీరు చెప్పింది నిజమే. అలా వ్యాపించిపోవాలండి ఒక్కొక్కడి కీర్తి ప్రపంచం అంతా కూడా. ఎవడైనా సరే అంగీకరించాలి, అది గొప్పది. అలాంటి కీర్తి అందరికీ వస్తుందా అండి? రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇద్దరు పొగిడేరు అన్నప్పుడు సంబరపడ్డం కాదు, తిట్టేవాళ్ళు ముగ్గురు రెడీ అయ్యారని గుర్తు. ఇది లోకంలో ఉండేది, ఎప్పుడు ఉండే లక్షణం ఇది, గుర్తుపెట్టుకోండి. అంతమంది నా ముందు చుట్టూరా తిరిగి రథాలు ఎత్తేసారు కదా అని ఆనందిస్తూ ఉంటాం. పొరపాటున కర్మకాలి ఏదో ఒక్క దోషం వచ్చిందనుకోండి, నిన్న ముందుకొచ్చి భజనలు కొట్టేవాళ్లే నేను అనుకున్నానండి అప్పుడే అంటారు. అంత దుర్మార్గం అండి ఈ ప్రపంచం. అందుకు ఇవాళ కీర్తించారు కదా అని రేపు సంతోషించడానికి లేదు, మళ్ళీ వీళ్ళే వెనక్కనొచ్చు. అందుకు జనాల్ని ఇవాళ సమకూరారు కదా అని మురిసిపోవద్దు. వాళ్ళు మురిసిపోతారని చెప్పి చెయ్యరానివి చెయ్యకు. వీళ్ళు మురిపింతలు శాశ్వతం కాదు. అందుకు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అన్నాడు అన్నమాచార్య. ముందు దేవుడు మెచ్చును, తర్వాత లోకం మెచ్చును. అది మెచ్చితే మెచ్చింది, లేకపోతే లేదు. కానీ దేవుడు మెచ్చాడా, లోకమంతా మెచ్చుకునేలా చేస్తాడు. ఇది తెలుసుకోండి. అందుకే అమ్మవారు ఇచ్చిన పలుకుల వల్ల
వచ్చిన జ్ఞానము మనకు ఎలాంటి కీర్తినిస్తుందంటే ఏ దిక్కుకు వెళ్ళినా మన గురించి అందరూ ఆమోదించేటంటే మంచి కీర్తి ఇస్తుంది. మన గురించి 10 మంది మంచి అనుకుంటే అంతకంటే కావాల్సిందే ఉందండి. అలాంటి కీర్తి అమ్మవారి కృప ఉంటే వస్తుంది. అందుకే ఆమోద సమాకర్ష దిగంతర అంటే అన్ని వైపులా ఆకర్షించగలిగి అంగీకరించగలిగే కీర్తి అమ్మ పలుకుల వల్ల వచ్చే జ్ఞానం వల్ల భక్తులకి లభింపజేస్తున్నది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక ఆంతర్యం. అందుకే కేవలం కర్పూరపు వాసననే కాకుండా ఇది తెలిస్తే అమ్మా నిన్ను ఆశ్రయించిన భక్తులకి వాగ్దేవి నోటి యొక్క తాంబూలము పరిమళము వంటి కవిత్వం ఇస్తావమ్మా అని శంకరులు సౌందర్యలహరిలో ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సరే, వాగ్భవ కూటంలోంచి వచ్చినటువంటి గొప్ప వర్ణన. ఇప్పుడు అమ్మవారి నోటి సౌందర్యం దగ్గర ఇంకా వసిన్యాది వాగ్దేవులకి తనివి తీరలేదండి. అంతవరకు పెదవులు వర్ణించారు, పలువరుస వర్ణించారు, శుద్ధ విద్య అన్నారు, ఇప్పుడు ఆమోదం అన్నారు. ఇంకొకటి అమ్మవారి యొక్క పలుకులు అవి ఎంత తీయగా ఉన్నాయో చెప్పద్దు. ఇంతవరకు వాసన నవ్వు మాత్రమే చెప్పారండి. ఇంతవరకు వచ్చిన